ఉయ్యూరు మండలం చిన్న ఉగిరాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఎసిఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పారడుగు రామకృష్ణకు, డైరెక్టర్ కటారి కనక దుర్గారావు, స్టాన్లీ జోన్స్ బాబులకు ఎమ్మెల్యే బోడప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యవసాయ సహకార సంఘాన్ని లాభాల బాటలో నడిపిస్తూనే రైతులకి మంచి సేవ అందించారని అన్నారు. చినవోగిరాల వ్యవసాయ రైతు సహకార సంఘ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రాగద్వేషాలకు వర్గ భేదాలకు తావు లేకుండా రైతులకు ప్రజలకు అండగా ఉంటూ నాకు అప్పచెప్పిన బాధ్యతను నిజాయితీగా నెరవేరుస్తానని హామీ ఇస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ కళ్ళు లేకపోతే తీసుకెళ్లి చూపిస్తా ఈ ప్రతిపక్షం వాళ్ళకి ఎక్కడెక్కడ పని చేసామో ఏం చేసామో. మీరు 5 ఏళ్లలో గుంటలు తీశారు, మొత్తం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పెన్షన్ ఇస్తాను 4000 ఎంటే ఇచ్చాం. మీకు మళ్ళీ 250 పెంచుకుంటూ కుంటోడిలాగా 5 ఏళ్ళు పెంచాల ఒక్కసారి పెంచాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను, అంతమందికి ఇచ్చాం. దాదాపుగా సూపర్ 6 లో 80% పథకాలు పూర్తి చేశారు. ఆగస్టు 15న ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కూడా ఇస్తుంది ప్రభుత్వం. అలాగే రాబోయే రోజుల్లో మొత్తం 100% సూపర్ 6 పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రామాల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ పిచ్చి ప్రలాపనలు చేస్తూ పిచ్చి వాగుళ్ళు అయితే కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కానీ చూస్తూ ఊరుకోరు, తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తూ చేత అయితే గ్రామాలను అభివృద్ధి చేయడంలో ముందుకు రండి. 5 ఏళ్లలో ఒక రోడ్డు వేసింది లేదు, ఒక గుంట పూడ్చింది లేదు. మీరు సిగ్గు లేకుండా మాట్లాడితే సరిపోతే వాళ్ళ పిచ్చివాగుళ్ళు అది చేసాం ఇది చేసాం నాశనం అయిపోతారు. ఆడి కుటుంబం మీరు అంతవరకే పనికి వస్తారు. మీరు జనాన్ని నాశనం చేయడానికి మంచి చేయడానికి మీరు పనికిరారు. కాబట్టి రాబోయే రోజుల్లో పిచ్చివాగుళ్ళు పిచ్చి వ్యవహారాలు చేయకుండా గ్రామాభివృద్ధితో సహకరిస్తే కలిపి ముందుకెళ్దాం, లేదంటే మీకు తగిన గుణపాఠం చెబుతాం. అలాగే రామకృష్ణ గారు ఈ లోనింగ్ అది కూడా పెంచి మనకి సొసైటీలో పిండికట్లు లేవు ప్రస్తుతం, అవి కూడా తెప్పించే మార్గం చూసి రైతులకి సేవ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రామకృష్ణ గారికి మన కోఆపరేటివ్ బ్యాంకు ఒక పక్క లాభాల బాటలో నడిపిస్తూ రైతులకి మంచి సేవలు అందించాలని చెప్పి ఈ పదవి అలంకారం కాదు, ఒక బాధ్యత. ఒకసారి వచ్చిన అవకాశం మళ్ళీ కూడా ఈయనైతేనే బాగా చేయగలడు అనుకునే విధంగా విజయవంతంగా మీ పాత్ర పోషించాలని చెప్పి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు చినవోగిరాల గ్రామం గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 14-19లో నాకు ఒక సంతృప్తినిచ్చిన గ్రామం. ఎందుకు అంటే దాదాపుగా 90% సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఉన్న రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా వేయటం జరిగింది. ఇంకా ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడన్నా బీసీ కాలనీలో కానీ లేకపోతే గ్రామంలో ఈ పెద్ద ఇల్లు అవటం చిన్న రోడ్లు అవటంతో డ్రైనేజీ బయటికి రావట్లేదు. కానీ ఎక్కడైతే ఎస్సీ కాలనీలో బాగా ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిలో డ్రైనేజీలు నిర్మాణం చేయాలి. నేను ఫస్ట్ ఇయరే అక్కడున్న ఎస్సీ కాలనీలో ఉన్న డ్రైన్లన్నీ కూడా నిర్మాణం పూర్తి చేద్దాం అనుకున్నాం. ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టడానికి గైడ్ లైన్స్ లో మురుగు కాలువలు కట్టడానికి ఇవ్వలేదు. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ తేజ గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా డ్రైనేజీలకి ఈసారి ఎన్ఆర్జీఎస్ లో ఇస్తామని చెప్పి తెలియచేయడం జరిగింది. ఈసారి ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఈ ఊర్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానూరులో కూడా చాలా చోట్ల అసలు రోడ్డులు లేవు, డ్రైనేజీలు లేవు. కానూరే కాదు, అక్కడ టౌన్ లో ఇంకా గ్రామాలే నాకు తెలిసి పట్టణంతో కన్నా ఎక్కువగా
అభివృద్ధి చెందడం జరిగింది. పోనీ ఒకేసారి ఒక 50 కోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టేస్తే అభివృద్ధి అయిపోతుందా అంటే అది కూడా అయ్యేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మన కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని అవసరాలు ఉంటాయో, కుటుంబం ఎదిగే కొద్దీ అవసరాలు ఏ విధంగా పెరుగుతాయో అదే విధంగా గ్రామాలు, పట్టణాలు అన్ని కూడా అంతే. ఒక్కొక్కసారి కొంత బడ్జెట్ అనేది పెట్టుకొని ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటా పోతాం. అదే విధంగా ఈ నియోజకవర్గం, ఇదే రాష్ట్రం, దేశం కూడా. ఇప్పుడు ఒక గ్రామం సంపూర్ణంగా అభివృద్ధి చెందింది అంటే ప్రతి ఇంటికి రోడ్డు, ప్రతి ఇంటికి మురుగు కాలువ, వీధి లైట్లు, మంచినీటి కుళాయిలు. మీ గ్రామంలో ఇంటి స్థలం లేకుండా రోడ్డు పక్కన ఆక్రమణలో, చెరువు పక్కన ఆక్రమణలో కూడా లేకుండా వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించి వాళ్ళకి కూడా పూర్తి మౌలిక సౌకర్యాలతోటి చేసినప్పుడు అది ఆ గ్రామం 100కు 100% అభివృద్ధికి పూర్తయినట్టు, అంటే సాచురేషన్. దానికి ఇక ఆ గ్రామంలో మీ ఇండ్లలో ఉన్న చెత్త తీసుకెళ్లి వేరు చేసి దాన్ని ఎరువుగా మార్చి ప్లాస్టిక్ అంతా కూడా అమ్ముకునే విధంగా, మీ పంచాయతీలో వచ్చే ఆదాయాన్ని దాన్ని వినియోగించుకునే విధంగా, ఆ విధంగా చేసుకునేది. ఇక పూర్తి స్థాయిలో గ్రామాల్లో అభివృద్ధి చెంది అంటే అది చేయాలి. దాదాపు మరి 85 సంవత్సరాలు ఏంటి, 100-110 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది స్వాతంత్రం వచ్చి మన పాలన మొదలై ఎమ్మెల్యేలు మారారు, సర్పంచులు మారారు. కానీ పూర్తి స్థాయిలో ఏ గ్రామం కూడా అభివృద్ధి చేసుకోలేకపోయాం. అభివృద్ధి జరిగింది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19లో రోడ్లు వేసుకున్నాం. మళ్ళీ ఈ ఒక్క సంవత్సర కాలంలోనే నేను ఈ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. రూరల్ ఏరియాలో 27 కోట్ల రూపాయలు ప్లస్ నాబార్డీ గాని, R&B గాని, ఇవన్నీ మొత్తం కానీ ఒక 40 కోట్లు. మున్సిపాలిటీలో, CRDAలో ఇంకా రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా సుమారుగా 100 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ఇంకా ప్రారంభించబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించుకోవాలి. ఆదాయం సృష్టించుకోవాలనంటే పరిశ్రమలు రావాలి, కంపెనీలు, IT కంపెనీలు రావాలి, హాస్పిటల్స్ రావాలి, ఇన్ని వ్యాపార సంస్థలు వస్తే మనం దాని ద్వారా అభివృద్ధి ద్వారా వచ్చే పన్నులు రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చి ఇంకా ఎక్కువ సంక్షేమం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక స్థిరమైన పాలన, ఈ రాష్ట్రానికి ఒక స్థిరమైన పాలన అందించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇది వైకుంఠపాలిలో లాగా ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ అయితే మనం కూడా కిందకి దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే దయ ఉంచి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరు బాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఎవరు బాగా సంక్షేమం చేస్తా ఉన్నారు, ఎవరు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు, ఎవరు మీ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు రాకపోవచ్చు కానీ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్థిరమైన పాలన ఇచ్చి 10 సంవత్సరాలు చూడండి. ఈ రాష్ట్రం ఈ దేశంలో తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చెందుద్దని ఈ సందర్భంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి. రోజు పేపర్ పడుకోవాలి. ఆయన విజన్ ముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చాలరు. ఒకరిని విమర్శించామని కాదు, ఆయన ఆలోచనలు ఈ రోజు రేపు కాదు 10 సంవత్సరాల తర్వాత ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయనకు తోడుగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మనకి ఉన్నాయి. తప్పకుండా మరి రాష్ట్రం ఒక స్థిరమైన పాలనలో ఉండాలి. కూటమి ఐక్యత ఉంటుంది. తప్పకుండా మనమందరం కూడా మరి మన ఊర్లో అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మనం ఒక స్థిరమైన పాలనకి కట్టుబడి ఉండాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఇది ఒక మంచి గ్రామం, రైతు గ్రామం. నేను ఎప్పుడూ కూడా ఇష్టపడే 4-5 గ్రామాల్లో ఇది కూడా ఉంటది. ఇక్కడ గండిగుంట, చెన్నవగిరాల. తప్పకుండా
మరి ఈ 4 సంవత్సరాల్లో మీ ఊరికి కూడా ఈ ఊర్లోకి రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చే విధంగా ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి. మరి నిధులను బట్టి తప్పకుండా నా సాయశక్తులా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ డ్రైనేజీ వ్యవస్థ మాత్రం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి కేటాయిస్తాను, తప్పకుండా మరి చేస్తానని మీ అందరికీ దగ్గర మళ్ళీ వేరే ఎమ్మెల్యే వచ్చి ఈ విధంగా ఎవరూ చేయలేదు అనుకునే విధంగా చేయాలనేదే నా కోరిక. నేను అదే ఇందాక రామకృష్ణ గారికి కూడా చెప్పాను. తప్పకుండా కష్టం నేను నిన్నే చెప్పాను. నిన్న ఒకసారి యనమల కుదురులో ఒక డ్రైనేజ్ బ్లాకే వీధంతా మునిగిపోయింది, ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 2 3 ఊర్లో తిరుగుతుంటే వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఇంటికి కూడా వెళ్ళా, ప్రొక్లైను క్రేను పైపులు ఆర్డర్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి నుంచుని తెల్లారు 6ంటికి బయటకు వచ్చాను. ఆ డ్రైనేజ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయేటట్టు మొత్తం రాత్రి అంతా పనిచేసి ఇంటికి వచ్చాను. నిన్న కానూరులో నేను చూసా ఎంతో మంది పడిపోవటం కానీ, కారులు ఆగిపోవటం కానీ, సంపులు పగిలిపోవడం. నా కారు ముందు వేరే కారు వచ్చి సంపు పగిలిపోయింది. అక్కడ ఉన్నది నీళ్లలో చిన్న కోతులే, నీళ్లు ఏదన్నా కారులో కొత్త స్పీడ్కి వెళ్ళటం, ఆ కోతిలో పడటం. అట్లా రాత్రి మరి పని అంతా పురమాయించుకొని నిన్న వర్షం లేకపోతే బాగుండు, ఇది పూర్తి చేస్తామని చెప్పి మొన్న రాత్రి అంతానేమో డ్రైన్లతో వేసాం నీళ్లు పోవటానికి. దాదాపు 3 అడుగులు నీళ్లు ఉన్నాయి. పొద్దున్నే ఈతకెళ్ళి నేను కృష్ణానదికి వెళ్తాను. పొద్దున్నే మళ్ళీ 6ంటికి వచ్చేటప్పుడు ఊళ్ళోకి వెళ్ళా, నీళ్లు వెళ్ళిపోయింది, ఎక్కడ చుక్క నీళ్లు. వెంటనే అప్పటికప్పుడు పొద్దున్నే 6ంటికి మెటీరియల్, లారీలు, వెహికల్స్ అన్ని పురమాయించుకొని 9ంటికి వర్క్ స్టార్ట్ చేస్తే రాత్రి 8ంటికి మొత్తం కంప్లీట్ రోడ్డు అడుగున్నర లేపేసాం. మొత్తం లేపేసి రోడ్డు వేసేసి ఇంటికి వచ్చాను. నేను అదే చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉంటాయి. కానీ ఎక్కువ మందికి ఎక్కడ కష్టం ఉన్నా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి లేదు, ఏ సమయమైనా లేదు, అక్కడికి వచ్చి పని చేసి నిలబడి అది పని పూర్తి చేసేదాకే నేను ఇంటికి వెళ్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షాల వాళ్ళు చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. మన కుటుంబరావు గారికి కోపం వస్తా ఉంది, ఏదో మాట్లాడుతున్నారంటే. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే సునకాలు మురుగుతూ ఉంటాయి. రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ప్రతి సునకానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే మనం గమ్యం చేరలేం. సునకాల సంగతి మర్చిపోయి మన గమ్యస్థానం ఏంటనేదే మనం చూడాలి తప్పితే ఈ పిచ్చి కుక్కల సంగతి మనం పట్టించుకోకూడదు. అంటే నా గురించి నేను మాట్లాడుతున్నా కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అంత తగ్గి మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.